హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్. సాధారణంగా మన టాలీవుడ్లో స్టార్ హీరోతో మూవీ అంటే ఆ మూవీ యొక్క బడ్జెట్ అనేది కోట్లల్లో ఉంటుంది. మూవీ హిట్ అయితే లాభాలు ఎలా ఉంటాయో తెలియదు, కానీ అన్ఫార్చునేట్లీ మూవీ ఫ్లాప్ అయితే మాత్రం నష్టాలు వందల కోట్లలో ఉంటాయి. ఉదాహరణకి మన టైర్ 1 హీరోస్లో ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ, రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీస్ నిర్మాతలకి 100 కోట్లకి పైగా లాసెస్ని తీసుకొచ్చాయి. బట్ చిన్న సినిమాలు అలా కాదు, ఫ్లాప్ అయితే తక్కువ లాసెస్, హిట్ అయితే మాత్రం ఎక్కువ ప్రాఫిట్స్ని తీసుకొస్తాయి. అలా మన టాలీవుడ్లో అతి తక్కువ బడ్జెట్తో వచ్చి నిర్మాతలకి కోట్లల్లో లాభాలు తీసుకొచ్చిన కొన్ని మూవీస్ గురించి తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూసి ఒకవేళ నేనేమైనా మూవీస్ని మిస్ అయ్యి ఉంటే, నేను చెప్పిన మూవీస్ కాకుండా మీకేమైనా మూవీస్ తెలుసుంటే ఆ మూవీస్ని కామెంట్ చేయండి. నెంబర్ 1, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ₹1 బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ 20 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నెంబర్ 2, పెళ్లి చూపులు. ₹1 బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ 30 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నెంబర్ 3, క్షణం. ₹1 బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ 12 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నెంబర్ 4, సీతారామం. 30 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ 105 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నెంబర్ 5, కార్తికేయ 2. 15 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ 120 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి నిఖిల్ని పాన్ ఇండియా స్టార్గా మార్చేసింది. నెంబర్ 6, కేశవ. 3 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ 30 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నెంబర్ 7, బ్రోచేవారెవరురా. 3 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ 20 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నెంబర్ 8, డీజే టిల్లు. 10 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ 30 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నెంబర్ 9, జాతిరత్నాలు. 4 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ 70 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నెంబర్ 10, ఉయ్యాల జంపల. 80 లక్షల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ 16 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నెంబర్ 11, ఉప్పెన. 22 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ 102 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నెంబర్ 12, కుమారి 21F. 6 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ 38 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నెంబర్ 13, రాజుగారి గది. 3 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ 18 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నెంబర్ 14, అర్జున్ రెడ్డి. 5 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ 52 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నెంబర్ 15, గీతా గోవిందం. 5 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ 132 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నెంబర్ 16, నేను నా శైలజ. 8 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ 40 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నెంబర్ 17, RX100. 2 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ 27 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నెంబర్ 18, ఫిదా. 13 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ 90 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నెంబర్ 19, చలో. 3 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ 24 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నెంబర్ 20, రన్ రాజా రన్. 4 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ 20 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నెంబర్ 21, భలే భలే మగాడువై. 7 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ 50 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నెంబర్ 22, అమీ తుమి. 3 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ 10 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయ్యింది. నెంబర్ 23, ఎక్స్ప్రెస్ రాజా. 7 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ 28 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయ్యింది. నెంబర్ 24, ఎవరు. 7 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ 16 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయ్యింది. నెంబర్ 25, మేజర్. 30 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ 66 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పిన మూవీస్ కాకుండా మీకు తెలిసిన మూవీస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.